సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులకు ఇన్కమ్ టాక్స్ మినహాయింపును అడ్డుకుంటున్నది ఎవరు అనేది బిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతుంది. సింగరేణి కార్మికులకు ఇన్కమ్ టాక్స్ రూపంలో సంవత్సరంలో దాదాపు 4 నెలల జీతాన్ని నష్టపోతున్నారు. ఇన్కమ్ టాక్స్ మినహాయించడానికి అందరూ సిద్ధంగానే ఉన్నామంటూ ఎన్నికల సమయంలో ఓట్లు దండుకోవడానికి రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు ఇదొక ఆయుధంగా వాడుతున్నారే తప్ప ఆచరణలో పెట్టడంలేదు. ఎవరిని కదిలించిన కార్మికులకు ఇన్కమ్ టాక్స్ మినహాయించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని అందరూ శాకాహారులే, రొయ్యల ముల్లే ఎలా మాయమైంది అనే చందంగా చెబుతున్నారు. దీన్ని అడ్డుకుంటుంది ఎవరు? మరి కార్మికులే మాకు ఇన్కమ్ టాక్స్ మినహాయింపు వద్దనుకుంటున్నారా అనేది బిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. కోలిండియా ఒప్పందంలో బొగ్గుగని కార్మికులకు మినహాయింపు ఇచ్చి కోల్ ఇండియాలో అమలు చేస్తున్నారు. ఇక మన సింగరేణికి వస్తే అన్ని కార్మిక సంఘాలు కార్మికులకు ఇన్కమ్ టాక్స్ మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. అలాగే ఎన్నికల సమయాలలో ప్రతి రాజకీయ పార్టీ కూడా మేము అధికారంలోకి వస్తే సింగరేణి కార్మికులకు సొంత ఇంటి పథకంతో పాటు ఇన్కమ్ టాక్స్ మినహాయింపు కల్పిస్తామని వాగ్దానం చేస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవడం లేదు. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి రాగానే కార్మికులకు ఇన్కమ్ టాక్స్ మినహాయింపు ఇస్తామని, అది మా చేతిలో పని అని ఎన్నికల సమయంలో స్వయంగా ప్రకటించారు. ఇంతమంది ఇన్కమ్ టాక్స్ రద్దుకు అనుకూలంగా ఉన్నప్పటికీ సింగరేణిలో ఎందుకు అమలుకు నోచుకోవడం లేదు? పోనీ ఇది సింగరేణిలో ఏమైనా కొత్తగా తీసుకువస్తున్న డిమాండ్ కూడా కాదు. ఎందుకంటే ఇన్కమ్ టాక్స్ మినహాయింపు అనేది సింగరేణిలో అమలవుతూనే ఉంది. కాకపోతే అది కేవలం అధికారులకు మాత్రమే మినహాయింపు లభిస్తుంది. మరి కార్మికులు ఏం పాపం చేశారు? అటు కోల్ ఇండియా, ఇటు సింగరేణి యాజమాన్యంతో పాటు అన్ని కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు స్వయంగా ముఖ్యమంత్రి అనుకూలంగా ఉన్నప్పుడు కేవలం కార్మికులకు మాత్రమే మినహాయింపు ఇవ్వకపోవడానికి ఎవరు కారణం? దీన్ని ఎవరు అడ్డుకుంటున్నారు అనేది ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇదంతా చూస్తుంటే ఇంతమంది అనుకూలంగా ఉన్నప్పటికీ మరి కార్మికులే వారి హక్కు అయినా ఇన్కమ్ టాక్స్ మినహాయింపుకు గట్టిగా కొట్లాడడం లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇన్కమ్ టాక్స్ మా పరిధిలోది కాదు, కేంద్రం పరిధిలోది అని కొందరు వితండవాదం చేయడం కూడా మామూలు అయిపోయింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే కేంద్రం పరిష్కరించడానికి ఇది ఇన్కమ్ టాక్స్ రద్దు కాదు, కేవలం కార్మికులు పనిచేస్తున్న ఆయా కంపెనీలు ఇవ్వాల్సిన మినహాయింపు మాత్రమే అని వితండవాదం చేసేవారు తెలుసుకోవాలి. మరి కార్మికులకు ఇన్కమ్ టాక్స్ ను మినహాయించడానికి దేవుడే దిగి రావాల్సి వస్తుందేమో వేసి చూడాలి.